నిజాలు చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం. మిత్రులారా, ఒక ఇద్దరు వ్యక్తులు ఒక అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏపీలో ఎవరు గెలుస్తారు అని ఒక వ్యక్తి మొదటి వ్యక్తి రెండో వ్యక్తిని అడిగాడు. రెండో వ్యక్తి సమాధానం చెప్పాడు, ఎవరు గెలిచినా నాకెందుకయ్యా, నాకు అవసరం లేదు. ఎవరు గెలిచినా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. మొట్టమొదటి యావత్తు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రం ఏమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్. అదేంటన్నా అలా అంత మాట అన్నావు? ఆ రోజున చంద్రబాబు నాయుడు అమరావతిని పెచ్చోడా ఏం మాట్లాడుతున్నావు? అమరావతిని జగన్ ఆపేశాడు కదా, ఆ మాత్రం తెలీదా నీకు అన్నాడు. అవునన్ను 3 రాజధానులు అన్నాడు కదా. అవును, మనకు ఏ రాష్ట్రానికి లేని సౌకర్యం మనకు 3 రాజధానులు అన్నాడు. ఒరే పెచ్చోడా, అమరావతి రాజధాని అయితే చేసుకో, లేదా విశాఖపట్నం రాజధాని చేసుకోమని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పిందిరా. 3 రాజధానులు కాదు, 2 రాజధానులు. అమరావతి సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాల ప్రకారం విశాఖపట్నమా? ఆహా అలాగా అన్నాడు. సరే విశాఖపట్నం బెటర్ అన్నాడు. మళ్ళా తిట్టాడు ఈ రెండో వాడు. ఒరే పెచ్చోడా, ఏం మాట్లాడుతున్నావురా? అక్కడ అభివృద్ధి చెందడానికి ఏముంది? అక్కడ భూమి ఎంత 2 పక్కలే. అటు విశాఖపట్నం కాసి భోగాపురం అదంటే వెళ్ళాలి, లేకపోతే అనకాపల్లి కాసి వెళ్ళాలి. ఇంకేటి వెళ్తాడు రా డెవలప్మెంటు? అటు వెళ్ళాలంటే సముద్రం బంగాళాఖాతం దూరిపోతావు. ఎందుకురా నీకు పిచ్చాషన్? ఆగన్నా, ఏం మాట్లాడుతున్నావు? విశాఖపట్నం ఎంత డెవలప్ అయింది తెలుసా? ఇండియన్ హార్బర్ ఉంది, ఫిషింగ్ హార్బర్ ఉంది. విశాఖపట్నంలో సముద్రం పక్కనే ఉంది హార్బర్కి. ఎయిర్పోర్ట్ ఉంది, భోగాపురం ఎయిర్పోర్టు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కాకుండా 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం ఉంది, సాల్ట్ ఉంది అని మొత్తం, స్టీల్ ప్లాంట్ ఉంది అని మొత్తం దండోపం చదువుకొచ్చాడు. బాగానే ఉంది అబ్బాయి, అంతా బాగానే ఉంది. మరి అభివృద్ధి ఇంకెక్కడ చెందుద్ది? అన్నీ ఉన్నాయి. ఒక కంచంలో లేదా ఒక గ్లాసులో నిండా నీళ్లు పోసావు. ఆ నీళ్లు పోసినాక ఇంకా నీళ్లు పోస్తే ఏమవుద్ది? పొర్లు ఎక్కడికి వెళ్తాయిరా అన్నాడు. అవ్వ ఇంత ఉందా అన్నా? నీకు తెలిసిన దాంట్లో నాకు కొద్దిగా కూడా తెలియదు అన్నా అన్నాడు. మరి ఏం చేద్దామన్నా? అమరావతి అయితే బెటర్ రా. నదీ తీరం, 100 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, మచిలీపట్నం పోర్ట్ ఉంది. అభివృద్ధి చెందడానికి బోల్డని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చేసుకుంటే నీరు సౌకర్యం. అక్కడ విశాఖపట్నం తాగడానికి నీళ్ళు లేవు. లేకపోతే ఎప్పుడో అక్కడ ప్రకాశంలో శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడో ప్రకటించాలి. అక్కడ ఎందుకు లేదు? గవర్నమెంట్ భూములు ఉన్నా సరే ఆ భూములు వదిలేసి 3 పంటలు పండే భూములను ఎందుకు తీసుకున్నారు తెలుసా నీకు? ఆ మాత్రం కూడా తెలియదారా మూర్ఖుడా? అక్కడ నీళ్లు లేవు విశాఖపట్నంలో తాగటానికి, ఇక్కడ నీళ్లు ఉన్నాయి. విశాఖపట్నంలో ఒకవేళ అంతకుముందు వచ్చినట్టుగా అదేంటి వాతావరణం బాగోక ఇదొస్తే, ఫ్లడ్ వస్తే మొత్తం సునామీ మొత్తం కొట్టుకుపోద్ది, నామరూపాలు లేకుండా పోద్ది. ఈసారి ఇక్కడ అమరావతికి సునామీ వచ్చిన ఒకవేళ బందర్కి లేకపోతే కృష్ణపట్నం పోర్టుకి, ఏ పోర్టుకి సునామీ వచ్చినా 100 కిలోమీటర్లు ఉంది బెదరు. అంత దూరం, ఇంత దూరం రాదు. అమరావతి రాజధానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. 50 కిలోమీటర్లు మధ్యలో అటు గుంటూరు, ఇటు విజయవాడ, ట్విన్ సిటీసు. నీకు ఏ విధంగా చూసినా రైల్వే స్టేషన్ ఉంది, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పెద్ద రైల్వే స్టేషను, బస్ స్టాండ్, ఏషియాలోనే పెద్ద బస్ స్టాండ్ ఉంది ఇక్కడ. కేవలం ఒక 10 నిమిషాలు వెళ్తే బస్ స్టాండ్కి చేరుకుంటాం. ఇంకో 10 నిమిషాలు చేరితే రైల్వే స్టేషన్కి చేరుకుంటాం.
ఒక అరగంట ప్రయాణం చేసే విమానాశ్రయానికి వెళ్తాం. ఇన్ని సౌకర్యాలు వదిలేసి ఉన్న ఈ ఇది వదిలేసి అమరావతి వదిలేసి ఎక్కడికో వెళ్తానంటే అంటారు పిచ్చోడా అన్నాడు. అవునన్నా బాగానే ఉంది. అయితే ఇంకొకటి అన్నావు ఇక్కడ నీకు తెలియంది. ఇప్పుడు రాయలసీమ వాళ్ళు రాజధానికి వెళ్ళాలంటే ఎంత కష్టం అన్నా ఆ విషయం నువ్వు చెప్పలేదన్నా. మూర్ఖుడా, ఆ విషయం కూడా చెప్పాలా? రాయలసీమ వాడు కానీ విశాఖపట్నం వాడు కానీ ఎవడైనా సరే ఇటు రావాలంటే సెంటర్ విజయవాడ కాబట్టి విజయవాడే బెటర్ రా. అటు రాయలసీమోడు రావాలి, ఇటు కర్నూలుడు రావాలి, ఎవడు రావాలన్నా తేలిగ్గా ఉంటుంది. ఇక్కడి నుండి రాయలసీమోడు అక్కడికి వెళ్ళాలంటే విశాఖపట్నంకి వెళ్ళాలంటే ఆడు అలసిపోతాడు, వెళ్ళిన పని మర్చిపోతాడు. 900 కిలోమీటర్లు మర్చిపోతాడు. ఎవడొచ్చినా 100 కిలోమీటర్లు లేదా 400 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు పక్క రాష్ట్రం తెలంగాణ నుండి ఎవడొచ్చినా సరే ఒకవేళ రావాలన్నా నీకు వచ్చేటప్పటికి 4 గంటల్లో వచ్చేస్తాడు. ఇన్ని సౌలభ్యాలున్న ఈ అమరావతిని వదులుకొని నువ్వు ఎక్కడో విశాఖపట్నంకి వెళ్తావేంట్రా? అభివృద్ధి అవ్వాలంటే ఇదే బెటర్ రా. టైం బాగోక చంద్రబాబు నాయుడు ఆ రోజున ఓడిపోయాడు. ఆ రోజున 33 ఎకరాలు, 1000 ఎకరాలు చంద్రబాబు నాయుడు కేటాయించి అభివృద్ధి చెందించడానికి నిర్మాణం కూడా చేపట్టాడు. కానీ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి గురించి ఏమీ పట్టించుకోలేదు. 3 రాజధానుల గురించి మాట్లాడాడు, 3 ముక్కలు చేస్తానన్నాడు, వికేంద్రీకరణ అన్నాడు. వివేకం లేకుండా వికేంద్రీకరణ అన్నాడు. వివేకం ఏమైపోయింది? ఆయన వివేకం 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు, ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియదు అని చెప్పి ఎద్దేవా చేశారన్నారు. కానీ ఇంత మేధావి, ఆయనకి తెలియంది ఏముంది? అయినా సరే ఏంటంటే కావాలి చంద్రబాబు నాయుడు చెప్పింది నేను చేయకూడదు అనే ఉద్దేశంతోనే కానీ జగన్కు కూడా అమరావతి చేయాలని ఉంది. అందుకనే మాట వెనక్కి తీసుకున్నాడు హైకోర్టులో. నేను వెనక్కి తీసుకుంటున్నాను మాటని, అమరావతి రాజధాని అమరావతిని నిర్మాణిస్తానని అన్నాడు. కానీ బొత్స మరియు అంబటి రాంబాబు విహారయాత్రలాగా వెళ్ళినట్టు ఉంటుంది అక్కడైతే అని చెప్పి అంబటి రాంబాబు చెప్పడం, బొత్స మా ఊళ్ళో ఉంటే మాకే హాయిగా ఉంటుంది కదన్నా అండం. ఇలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ, వైవి సుబ్బారావు వీళ్ళందరూ కూడా అబ్బా దూరంగా ఉంటే బాగుంటుందన్నా, ఏదో ఊటీ కొడైకెనాల్ వెళ్ళినట్టు. రేపు పొద్దున్న చల్లగా ఉంటుందంట వైజాగ్, విజయవాడ వేడిగా ఉంటుందన్నా. అంతా బాగానే ఉంది. మీ సౌలభ్యాలు మీరు ఎప్పుడు వెళ్తున్నా మీరు ఏసీ కార్లలో వెళ్తారు, విమానాల్లో వెళ్తారు. కానీ సామాన్యుడు ఒక సమస్య వస్తే ఎలాగెళ్తాడు అసలు ఆలోచించండి. పక్క రాష్ట్రం కేటీఆర్ చెప్పాడు, అరే మాకంట ఆంధ్ర వాళ్ళు తెలివిగల్లోళ్ళయ్యా, వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటారు, వారి మంచి ఆలోచనలు చేస్తారు అని చెప్పాడే. ఆ మాత్రం మంచి ఆలోచన మీకు రావా? ఏమో మీ మంచి ఆలోచన ఏంటో, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మీ మంచి ఆలోచన చెప్పండి. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో చివరి దాకా చూస్తే కానీ మీకు అర్థమవుద్ది. అంతేగాని మధ్యలో బ్రేక్ చేశారనుకో ఏం అర్థం కాదు. ఏదో టైంపాస్ కాదు, మన రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మీరందరూ షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.